కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ను కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులరావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 17 మరియు 18 సచివాలయం నందు ఆధార్ క్యాంపులను మున్సిపల్ కమిషనర్ కిరణ్ తనిఖీ చేశారు. కడప జిల్లా ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కడప నగరంలోని శివార్లో స్పెషల్ డ్రైవ్ను పోలీస్ అధికారులు సిబ్బంది నిర్వహించారు. బ్లూ కోల్డ్స్ స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తం 50 మంది ముమ్మరంగా వాహనాల తనిఖీలు, నైట్ పెట్రోలింగ్ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. నర్సీపట్నం వెలుగు కార్యాలయంలో 5 మండలాల మహిళా సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సచిదేవి మాట్లాడుతూ పొదుపు సంఘాల అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత జవాన్ల సేవలు ఈ దేశం ఎన్నడూ మర్చిపోరాదని చైతన్య భారతి కన్వీనర్ చింతు పాపారావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిక్టేషన్ ప్రక్రియను ఒక అలవాటుగా చేయాలని ఎంవీఓ పేడాడ దాలినాయుడు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ వలస ఆదివాసుల గుంపు నుంచి పాఠశాలకు వెళ్లే మట్టి రోడ్డు భారీ వర్షాలకు బురదమయంగా మారడంతో ఆ గుంపు ఆదివాసుల పిల్లల పాఠశాల కిలోమీటర్ పైనే ఉండటంతో ఈ రోడ్డు మీదగానే బురదలో నడుచుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఉంది. నారాయణపేట మండలంలోని గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు నడిపించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలోని పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జైపూర్ మండలంలోని ఇంధారం వద్ద గోదావరి నదిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపడుతున్నట్లు హెల్త్ డిపార్ట్మెంట్ సబ్ యూనిట్ ఆఫీసర్ వేణురావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్లు రాష్ట్రాన్ని తీరని అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నదికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపడుతున్న ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేషన్ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం వహించొద్దని డీఎల్డీఓ పడాల వాసుదేవరావు ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మార్కెట్లో మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 18,500, 341 రకం మిర్చి 14,500, వండర్ హాట్ మిర్చి రకం పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు చిత్తడిగా మారి దర్శనమిస్తోంది. బురదమయంగా మారిన రోడ్డును సంబంధిత అధికారులు వెంటనే బాగు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. బొమ్మరంస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు తొంకెమెట్ల, నధర్పూర్ తదితర గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పనులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి ఆకట్టుకున్నారు. గతంలో ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండపల్లి కేసీఆర్ నగర్కు చెందిన గాజుల సూర్య అక్షయ్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా అతని చికిత్స నిమిత్తం బాధితుల తల్లిదండ్రులు రమేష్ కళ్యాణిలకు మై వేములవాడ ట్రస్ట్ వారు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దాతలు అందించిన సహకారంతో సిరిసిల్ల పట్న సీఏ కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతలు హర్షించదగ్గ ఉందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. ఘంటసాల గ్రామ పంచాయతీ వద్ద చేనేత పితామహుడు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య 109వ జయంతి ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పంచాయతీ వినోబా నగర్ బస్సు షెల్టర్ వద్ద మెయిన్ కరెంట్ లైన్లు ఉన్నాయి. షెల్టర్లో జనం ఉండడానికి భయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించడంపై చీరాల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ మీద కేంద్రం వరాలు జల్లు కురిపించిందని, దీనికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ మోసం వెలుగు చూసింది. పలమనేరు మున్సిపాలిటీ మెప్మా ఉద్యోగి ఒకరు ముఖ్య ఏజెంట్గా వ్యవహరిస్తూ 5,000 మంది చేత దాదాపు 20 కోట్ల రూపాయలు అందులో పెట్టుబడిగా పెట్టించారు.